ఇక బులెటిన్స్ లోకి చూస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతున్న అక్రమాలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బాల్మురి వెంకట్, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామర్ రామ్మోహన్ రెడ్డి షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ముందే ఊహించి అక్రమాలకు తెరలేపిందని అన్నారు. అభ్యర్థి ఫోటోతో అవుట్ సోర్సింగ్ కంపెనీలతో పోల్ చిట్టీలను పంచుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన అక్రమ సొమ్ముతో పెట్టిన సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. జవాబుదారీతనం లేకుండా ఎన్నికల కమిషన్ కూడా తప్పుదారి పట్టించి ఎన్నికల లెక్కలను కూడా సరిగ్గా చూపకుండా అడ్డదారుల్లో ఎన్నికల ఖర్చు పెడుతున్నారని, వీటన్నింటినీ అరికట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ అభ్యర్థిని అనర్హురాలుగా ప్రకటించాలని ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేమే చైర్మన్ సామర్ రామ్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దయాకర్ గారు, ఎమ్మెల్సీ బాల్మురి వెంకట్ నలుగురం కలిసి వారికి ఫిర్యాదు చేసినామంటే మా ఉద్దేశం పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి. ఈ వైలేషన్ అనేది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునే విధంగా ఎలక్షన్ జరిగి ఎవరికి వాళ్ళు తీర్పిచ్చినా కూడా అది ఓకే అనే విధంగా ఉండాలి. కానీ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇది మతపరమైన ప్రచారం కావచ్చు, మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించినట్టయితే ఏదైతే పోలింగ్ స్లిప్స్ ఇస్తున్నారో అది చాలా తప్పు. కేవలం క్యాండిడేటే కాదు, పార్టీయే కాదు, ఇలాంటి కంపెనీలు ఎవరైతే తయారు చేసి ఇంటింటికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారో వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఎలక్షన్ సిస్టంలో ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదని. అయినా కానీ వారు పెట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫోటో పెట్టి మరి ఇంటింటికి ఇస్తున్నారంటే ఈరోజు వారు ఎంత ఉల్లంఘనకు పాల్పడుతూ అనేది ఆలోచించాలి. బహిరంగంగానే వాళ్ళు సోషల్ మీడియా అన్ని అకౌంట్స్లో ఏదైతే ప్రచారం చేస్తారో అవన్నీ పబ్లిక్ చేస్తున్నారంటే వారిని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఎంతైతే బడ్జెట్ అలొకేట్ చేశారో ఎలక్షన్ క్యాండిడేట్కి ఆ ఎలక్ట్రిషియన్లు కాకే ఖర్చు పెట్టాలి, దానికన్నా ఎక్కువ అయితే వారిని డిఫాల్ట్ చేయాలని కూడా కోరడం గురించే ఇవన్నీ సిస్టమ్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఈ ఎలక్షన్లో ఆదర్శంగా మా పార్టీ ఈరోజు ప్రజలందరూ డిసైడెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని బలపరిచి ఆశీర్వదించి వారికి సేవ చేసే అవకాశం కల్పించాలని, ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ వారైతే డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు. మాకు వారి మీద ఇలాంటి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి గెలవకుండా తొండిదారులు చేయాలంటారు. కానీ ఎన్ని తొండిదారులు చేస్తే దానికి పనిష్మెంట్స్ ఉంటుంది. ప్రజలు ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉంటారు.